అయినా తీరు మారలేదు, అతని మాట మారలేదు. ఓటమితో మానసిక ఒత్తిడిలో వైసీపీ అధ్యక్షుడు. ఓటమిని జీర్ణించుకోలేని జగన్ నాయకులను కార్యకర్తలను కలవటానికి అయిష్టత. మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్కి మాజీ సీఎం. నిలిచిపోయిన అక్రమ సంపాదన, బయటపడుతున్న వేల కోట్ల అక్రమాలు. జగన్ విధ్వంస దోపిడీ పాలనపై ఎన్నికల అనంతరం కూడా ప్రజల్లో తీవ్ర చర్చ. దీంతో తీవ్రమైన మానసిక రుగ్మతతో రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీకి దూరంగా వైఎస్ జగన్. అసెంబ్లీకి ఎగ్గొట్టి బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఉండే ఆలోచనలో జగన్. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసేలా ఎప్పటిలా ఫేక్ పాలిటిక్స్ చేస్తున్న జగన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరు ప్యాలెస్కు వెళుతున్నారు. తండ్రి సీఎంగా ఉన్న సమయంలో 23 ఎకరాల్లో అత్యంత విలాసవంతంగా బెంగళూరులోని యలహంకలో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ 15 రోజుల క్రితం యలహంక ప్యాలెస్కి వెళ్లారు. అక్కడే కొద్ది రోజులు గడిపాడు. ఘోర ఓటమిని జీర్ణించుకోలేని జగన్ తాడేపల్లిలో, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే ఆయన మళ్లీ బెంగళూరు పయనమయ్యారని తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే జగన్ 2 సార్లు పులివెందుల వెళ్లారు. అయితే అక్కడ పరిస్థితి తీవ్ర వ్యతిరేకంగా ఉండటంతో అక్కడికి వెళ్లటం వల్ల ప్రశాంతత దొరక్కపోగా తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రావటం లేదని, తమను ఆదుకోవాలని పులివెందుల పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పాలుపోని జగన్ వారికి సమాధానం చెప్పలేక పులివెందుల వెళ్లాలి అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చూస్తే జగన్కు పులివెందులలో మెజారిటీ తగ్గింది. పార్టీ క్యాడర్లో నమ్మకం సడలింది. అయితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఆయన మానసిక ఒత్తిడే అని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడని, పార్టీ నేతలు కార్యకర్తలకు మొహం చూపించటానికి ఆయన ఇష్టపడటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పరదాలు, బారికేడ్ల మధ్య జనంలోకి వెళ్లే ఆలోచనే ఆయన ఇష్టపడటం లేదని తెలుస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో వచ్చిన కార్యకర్తలు, నేతలను కూడా అయిష్టంగా కలిశారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాడేపల్లిలో ఉంటే పార్టీ నేతలను కలవాల్సి ఉంటుందని, వారి సమస్యలు వినాల్సి ఉంటుందని, ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం పోయిన తర్వాత జగన్ రోజువారీ, నెలవారీ ఆదాయం పోయింది. మరోవైపు నాడు చేసిన భూదోపిడీలు, అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రజలు కూడా గత ప్రభుత్వ అక్రమాలపై చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వైట్ పేపర్స్ ప్రజలకు వాస్తవాలను చాటి చెబుతున్నాయి. ఈ కారణాలతో జగన్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తోంది. ఓటమి తర్వాత జగన్ పర్యటనలను మనం పరిశీలిస్తే గనక పులివెందుల, నెల్లూరు జైలు, బెంగళూరు ప్యాలెస్కు మాత్రమే వెళ్లాడు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలవటానికి ఆయన ఇష్టపడలేదు. జగన్ జనాన్ని కలవటానికి ఎంత అయిష్టంగా ఉన్నాడు అంటే, మాజీ సీఎం ప్రజా దర్బార్ చేపట్టే ఆలోచన అని మీడియాలో వార్త రాస్తేనే మాజీ మంత్రులు వచ్చి ఖండించారు. ఇది ప్రస్తుతం జగన్ మానసిక స్థితి. ఓటమిని జీర్ణించుకోలేక, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను అంగీకరించలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పటికీ మాజీ మంత్రులు, నేతలతో నెల రోజుల ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయిస్తున్నాడు. అయితే ఆ ఫేక్ ప్రచారాలను ప్రజలు పెద్దగా నమ్మటం లేదు. అయినా జగన్ తన ఫేక్ పాలిటిక్స్తోనే ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నేను హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నాను అని జగన్ అన్నాడు అంటే ఆయన ఎంత ఒత్తిడికి, అసహనానికి, అశాంతికి లోనవుతున్నాడో అర్థమవుతోంది. ఈ పరిణామాలతో జగన్ ఇక్కడ ఉండటం ఇష్టం లేక బెంగళూరు వెళుతున్నాడని పార్టీ నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూడా జగన్ అక్కడే ఉంటారని, ఈవెంట్లకు, అప్పుడప్పుడు చేపట్టే పార్టీ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతారని జగన్కు సన్నిహితంగా ఉన్న వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా ఒక ప్యాలెస్ నుంచి మరో పెద్ద ప్యాలెస్కు జగన్ పయనమవుతున్నారు. ఇక బై బై ఏపీ అంటున్నారు.